పెట్టుకుంటాను. ಏನೇನು ವಾಕ್ಯ ಕೊಡಬೇಕು, ಯಾವ ಪಾಯಿಂಟ್ ಬರೀಬೇಕು ಎಲ್ಲ ಇಲ್ಲಿ ತುಂಬಿಸ್ಕೊಂಡು ಇಟ್ಕೊಂಡಿರ್ತೀನಿ. ಏನು ವಾಕ್యం ఇవ్వాలో ಯಾವ పాయింట్ ಎಲ್ಲ మైండ్ లో బాగా ఫిక్స్ ಆಮೇಲೆ చేసుకుంటాను. ಬುಕ್ ಅಲ್ಲಿ ನಾನು ಬರೀತೀನಿ. అన్నిటికీ బుక్ లో రాస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ಎಷ್ಟು ಜನ ఎంతమంది ಸಂತೋಷವಾಗಿದ್ದಾರೆ? సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. 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 ಶಬ್ದ ಬರಬೇಕು. హల్లెలూయಾ. హల్లెలూయా. 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 ಆಮೆನ್. ఆమేన్. ಆಮೆನ್. ఆమేన్. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಅದ್ಭುತ ನಡಿಬೇಕಾದ 7 ಸೂಚನೆಗಳು. దేవుని వాక్యంలో అద్భుతం నడిచేనట్లయినా 7 సూచక కార్యాలు. ಮೊದಲು ದೇವರ ವಾಕ್ಯದ ನೋಡಪಡ್ತೀವಿ. మొట్టమొదటిగా మనము ఫస్ట్గా చూస్తాము. దావీದನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, దావీదుడు చెప్తాడు, లెక్కిಸಲಾರದ ಆಶೀರ್ವಾದ ಇರಲಿ, లెక్కింపకు ఉన్నట్లయిన ఆశీర్వాదం ఉంది. ಊಹಿಸಕ್ಕೆ ಅಸಾಧ್ಯವಾದದ್ದು, ఊహించడానికి అసాధ్యమైనది, ಅಸಾಧ್ಯವಾದದ್ದು, అసాధ్యమైనది, ಅಸಂಖ್ಯವಾದದ್ದು. అసంఖ్యమైనది. 12ನೇ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾನೆ, 12వ వచనంలో ನನ್ನ చెప్తుంది, ಪಾಪ ಕೂಡ నా పాపము కూడా ಲೆಕ್ಕ ಮಾಡದಷ್ಟು ಪಾಪ ಮಾಡಿದ್ದೀನಿ. లెక్కింపే